నేను వాడి టాప్ యాంగిల్ నుంచి ఫాలో చేస్తాను. జాగ్రత్తగా ఉండు తమ్ముడు, నువ్వు పోస్టర్ లాగా మారిపోకు. మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మీ బంగారపు చైన్ని మెడలో వేసుకుని పడుకోండి. చైన్ని అక్కడక్కడ పెట్టకండి, లేకపోతే దాన్ని అక్కడక్కడ వెతకాల్సి ఉంటుంది. ఊరుగా వాగుతున్నా, టీవీ ఆఫ్ చేసాయి. రిమోట్ ఎక్కడుంది మిత్రమా? టీవీ ఆఫ్ చేయకండి. టోటల్ సిటీలో పెద్ద సమస్య. షాపుల లోపల ఎవరో దూరి కొల్లగొట్టుకుపోయారు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్నది తన టీవీ. నువ్వు ఏం చేస్తున్నావు హనీ? అరే, మన ఇంట్లో ఎవరో సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేసినట్టున్నారు. నీకెందుకలా అనిపిస్తోంది? తనకి ఒక విషయం తెలిసిపోయింది. మనం టీవీ ఆఫ్ చేయబోతున్నామని తెలిసింది కదా. ఇప్పుడు తను చెప్పాడు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు టంటనే టీవీ అని. తనకి ఎలా అది తెలుసు? తన్నే చూస్తున్నామని ఎలా తెలుస్తోంది? దద్దమ్మా, అన్ని న్యూస్ ఛానల్లో ఇలాగే చెప్తారు. మన ఇంట్లో ఏ కెమెరా లేదు. ఓహో, అసలు ఏమైంది బన్నీ? ఉదయాన్నే హనీని ఎందుకు అరుస్తున్నారు? సరే అయితే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మిస్ కాట్కర్ కోసం ఒక పార్సల్. ఓ థ్యాంక్ యూ. వెల్కమ్. అదేమిటి మేడం? ఓ ఇదా? ఇది నెక్లెస్ బాబు, నెక్లెస్. ఇది నా కష్టార్జితం. లేదు లేదు మేడం, అందులో గోల్డ్ ఉంది, డైమండ్ ఉంది. ఓ అది కాదు, నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే నేను ఎంత కష్టపడి డబ్బు సంపాదించానో ఆ డబ్బుతోనే నేను ఈ నెక్లెస్ ని కొన్నాను. ఓకే సరే పిల్లలు, నాకు టైం అయింది, నేను బయలుదేరతాను. మీరు ఈ నెక్లెస్ ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే బాయ్. మీ ఇంట్లో ఖరీదైన వస్తువులు ఏమైనా ఉన్నాయా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం జరిగే అవకాశం ఉంది. ఆల్ ఈజ్ వెల్ మిత్రులారా, ఆల్ ఈజ్ వెల్. బన్నీ, మన ఇంటి బయట ఒక బిట్ నోటీస్ అంటిద్దాము. అందులో ఏమి రాద్దామంటే మన ఇంట్లో నెక్లెస్ లేదని రాద్దాము. శబాష్ శబాష్ శబాష్. ఒకవేళ దొంగతనానికి వచ్చిన దొంగ చదవలేదు అంటే? అయితే మనం చదివి తనతో చెప్దాము. దొంగ రావడానికి ముందే మనం ఈ నెక్లెస్ ని దాచేద్దాం. అదే మంచి ఐడియా. మనం దీన్ని బేస్మెంట్ లో దాచి పెడదాం. అక్కడికి దొంగ కాదు కదా, వాళ్ళ తాత కూడా రాలేడు. మనం దీన్ని అవన్ లో పెట్టేద్దాము. ఎవరికి అనుమానం కూడా రాదు. మనం ఈ నెక్లెస్ ని అవన్ లో పెట్టామని తెలియదు కదా. కానీ అది నెక్లెస్, సమోసా వడ ఏమీ కాదు. దాన్ని అవన్ లో పెట్టడానికి. దీన్ని నాతో పాటు గూట్లోనే ఉంచుకుంటాను. అది నా కళ్ళ ముందే ఉన్నాయి. రే అన్నయ్య, నువ్వెంత పని చేసావు? బాక్స్ ని కాల్ చేసావా? నేనేమి చేయలేదు, అవన్నీ అంతా చేసింది. ఓయ్, ఇది చాలా వేడిగా ఉంది. ఇదిగో దీన్ని నువ్వు పట్టుకో. వామో, నా చెయ్యి కాలిపోతుంది. ఇదిగో నువ్వు పట్టుకో. అరే, బంగారం ఎక్కడ పోయింది? ఎవరికి తెలుసు? నన్ను అడిగితే నేనే చెప్తాను. పోరా బుద్ధిలేనోడా. రే, ఈ బాక్స్ లో ఉండే నెక్లెస్ గురించే నేను అడుగుతున్నాను. అనుమానమా? అనుమానం ఉంది పపెట్. ఇది ఆ బాక్స్ కాదు, దానికోసమే మన గొడవంతా. అయితే ఒరిజినల్ బాక్స్ ఎక్కడికి వెళ్ళింది? అది ఇక్కడే ఉండుండాలి. వెళ్ళి బాగా వెతకండి. దొరికిందా? ఏం దొరకలేదు. నీకేమైనా దొరికిందా? నాకు దొరకలేదు. అరే ఏంటి, ఎవరు నన్ను అడగట్లేదు? నీకేమైనా దొరికిందా? లేదు, దొరకలేదు. నాకేమనిపిస్తుందంటే బాక్స్ ఎవరో దొంగిలించారని. అరే ఏంటి నువ్వు ఇలా చెప్పేశావు? మన నలుగురు మిత్రులు ఇక్కడ ఉన్నప్పటికీ బాక్స్ దొంగతనం జరిగిందా? అనుమానమా? అనుమానం ఉంది, కానీ ఎవరు అనుమానించాలి?
మేడం బాక్స్ ని ఎవరు దొంగిలించుంటారు? ఒకవేళ ఆ దొంగ అయి ఉంటాడా? వాడి గురించి ఏమన్నా తెలుసా ఏంటి? తను చెప్పింది నిజమే. బన్నీ, మనం వెంటనే ఆ దొంగని పట్టుకోవాలి. ఆ దొంగ ఎంతో దూరం వెళ్ళడానికి అవకాశమే లేదు. అనుమానమా? ఇందులో ఏ అనుమానమూ లేదు. పదండి. ఆ? అదిగో అటు చూడండి, వాడే దొంగ. దొంగని కాదు, నేను ఒక ఆర్టిస్ట్ ని. వాడు తిరిగి వస్తాడని మనం ఇక్కడే ఎదురు చూడగలమా ఏంటి? పదండి పట్టుకుందాం. నేను వాడి టాప్ యాంగిల్ నుంచి ఫాలో చేస్తాను. జాగ్రత్తగా ఉండు తమ్ముడు, నువ్వు పోస్టర్ లాగా మారిపోకు. ఆ దొంగ నేను నెమల్లా మార్చేసాడా? అనుమానమా? త్వరగా పట్టుకోండి. ఏయ్, నన్ను కాదు, వెళ్ళి ఆ దొంగను పట్టుకోండి. జాగ్రత్త. జోర్దార్, నువ్వు ఇది చేయగలవు కదూ? త్వరగా కిందకి వెళ్ళు. ఆ దొంగ దగ్గర నుంచి బాక్స్ తీసుకొచ్చాయి. నేను అది చేయగలను లేదో తెలియడం లేదే. అందులో మేడం నెక్లెస్ ఉంటుండొచ్చు. ఒక ఆర్టిస్ట్ ని తన ఆర్ట్ నుండి ఎవ్వరూ విడదీయలేరు. మనం అతన్ని పైనుంచి కాదు కింద ఉండే పట్టుకోగలం. మనం వెంటనే పోలీసుకు చెప్పాలి. అరే, మీకేమైంది? ఎందుకని అందరూ ఇలా పరిగెడుతున్నారు? మేము ఇప్పుడు దొంగని ఫాలో అవుతున్నాము. అయితే వీడు ఆ దొంగ అంటాడా? వాడి వల్లే నాకు ఎన్నో సమస్యలు. అతను మీ వస్తువును కూడా దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడా? అది వాడు నా షూ ఒకటి దొంగలించి పారిపోయాడు. అటు చూడండి, దొంగ మ్యూజియం వైపు వెళ్తున్నాడు. వాడిని విడిచిపెట్టాను. అందరూ వ్యాన్లో కూర్చోండి. అక్కడ చూడండి, తను వస్తున్నాడు. మనం ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఈ టెర్రస్ మీద ఉన్న టైల్స్ ని క్రాక్ చేసి పెడదాం. దొంగ వాటి మీద కాలేయగానే జారి కింద పడిపోతాడు. అప్పుడు మనం వాడిని పట్టుకోవచ్చు. ఏం చేసినా త్వరగా చెయ్యి బన్నీ, తను వచ్చేస్తున్నాడు. శబాష్ శబాష్ శబాష్. ఇలా చూడండి ఎలా వచ్చి ఫ్లాట్ గా పడుకున్నాడు. అనుమానమా? అనుమానం ఏమి లేదు, నాకు బాగా తెలుసు. వీడు మామూలు మనిషి కాదు, పెద్ద దొంగ. నేనేమి దొంగని కాదు, నేను ఒక ఆర్టిస్ట్ ని. కానీ నువ్వు ఇంతసేపు చేసింది ఎలాంటి ఆర్ట్? నేను ఒక పార్కర్ ఆర్టిస్ట్ ని. ఏంటి నువ్వు పాకర్ పాకర్ అంటున్నావు? అని ఇలా చూడు, ఎగురుతూ దూకుతూ మనకి విద్యను ప్రదర్శించాడు కదా, దాన్నే పార్కోర్ అంటారు. పార్కోర్ ఆర్టిస్ట్. అది సరేలే, దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు? దొంగ వెనకాలే నలుగురు పరిగెడతారు. ఆర్టిస్ట్ వెనకాల ఎవరు పరిగెత్తుకుంటూ వస్తారు? చూడు, జైల్లో కూర్చుని పిండిని పోవడం నేను నేర్పిస్తాను. సరే పదండి, మనం మేడం నెక్లెస్ ఎక్కడుందో వెతుకుదాం. ఆ, ఓ మై గాడ్, దొరికిందా ఏంటి? ఇది హ్యాపీ మై గాడ్ కాదు, షాక్ లో మై గాడ్ అని చెప్పాడు. సరిగ్గా చెప్పావు హనీ. ఇందులో మేడం నెక్లెసే కాదు, ఎవ్వరి నెక్లెస్ లేదు. వీడు ఎలాంటి దొంగ? ఒక నెక్లెస్ కూడా దొంగతనం చేయకుండా వచ్చాడు. నేను చెప్పాను కదా, నేనేమి దొంగని కాదు. నెక్లెస్ మాత్రం దొరకకపోతే మేడం బాగా కోప్పడతారు.
నేను ఇప్పుడు దొంగని బాగా చెక్ చేశాను, కానీ వాడి దగ్గర ఏ నెక్లెస్ లేదు. నాకిప్పుడు ఏమనిపిస్తోందంటే మేడం నెక్లెస్ ని వేరే ఎవరో దొంగిలించి ఉంటారు. మనం ఇలా గొడవ పడుతున్నప్పుడు ఇంకెవరో దొంగతనం చేసుకుపోయి ఉంటారు. ఇలా చూడు బన్నీ, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక ఏం చేయాలో అది మేడమే చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? దొంగ మీ వస్తువును కూడా తీసుకెళ్లాడా? చెయ్యి దాటిపోయింది కదూ, నేను ముందే చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని. ఓహో, అరెరే, ఏంటిది? మీరందరూ కలిసి ఎంత పని చేశారు? మేము అసలు ఏమీ చేయలేదు. ఇదంతా ఎవరు ఎవరిదంతా జిమ్మి పెట్టింది? అరే, మనం చేయని తప్పు కోసం మేడం మనల్ని తిడుతున్నారు. ఇదంతా జోర్దారే చేశాడు మేడం. ఓ, జోర్దార్, నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు. వీళ్ళు ఇలా చేస్తారని నేను కూడా అనుకోలేదు మేడం. ఓహో, ఇప్పుడు ఇల్లంతా నేనే క్లీన్ చేసుకోవాలి. ఆ, ఓహో, నా ఈ నెక్లెస్ బాక్స్ సోఫా కిందకి ఎలా వచ్చింది? ఎలాగో దొరికింది. మేమింకా ఎవరో దొంగతనం చేసామనుకున్నాము. దొంగతనమా? ఎలాంటి దొంగతనం హనీ? ఇప్పుడు ఎక్కువ మంది దొంగతనం చేస్తున్నారు. అందుకే హనీ ఏమనుకున్నాడంటే దాన్ని జాగ్రత్తగా ఉండే చోటు పెట్టాలని. శబాష్ శబాష్ శబాష్, అదృష్టం మనల్ని కాపాడింది.